మీకు తెలుసా, హిందూ మిథాలజీ అంటే పురాణాల ప్రకారం పరశురాముడు కేరళలో 108 శివాలయాలను కట్టించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలువ మణిపురం, ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన శివాలయం టెంపుల్. ఇది పెరియార్ నది తీరంలో ఆలువ ప్రాంతంలో ఉంటుంది. మనం ఆంధ్ర నుంచి వచ్చే శబరిమల వెళ్ళి ప్రతి ట్రైన్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటుంది. ప్రతి భక్తుడు దండం పెట్టుకునే వెళ్తారనమాట. ఎవ్రీ ఇయర్ మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి వేల భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్కి పైకప్పు తప్ప గోడలు ఉండవు. కారణం ఏంటంటే కేరళలో ఎప్పుడు వర్షాలు పడుతూ ఉండడం కారణంగా ఈ నది ఎప్పుడు మునిగిపోతుంది. ఆటోమేటిక్గా ఈ శివాలయం కూడా పూర్తిగా పైకప్పు వరకు మునిగిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే ఆ దేవుణ్ణి దర్శిద్దాం. ఇక్కడ ఫోటో తీయడం ఎలా కాదు. సో అదే శివాలయం, శివుడి విగ్రహం. కేరళలో ఏ గుడికి కూడా కొబ్బరికాయ, అరటిపళ్ళు పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కావాలంటే పువ్వులు పట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా కావాలంటే అక్కడ గుడికి బయటే మనకి అమ్ముతారనమాట. నెయ్యి వెలకు, నూనె వెలకు అని. అంటే వెలకు అంటే దీపం. ఆ దీపం పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా పుష్పాంజలికి, అభిషేకంకి టికెట్స్ కావాలంటే మాత్రం దొరుకుతాయి అన్నమాట. మీరు ఎక్స్ట్రా మీ దగ్గర అమౌంట్ ఉంది అంటే అన్నదానం కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు అమౌంట్ని. నేనైతే ప్రదక్షిణం చేసిన తర్వాత 2 నెయ్యి వెలకు, 2 నూనె వెలకు పట్టుకొని గుడి లోపలికి ఎంటర్ అయ్యాను. గుడి లోపలికి వెళ్ళి పూజ చేసుకొని బయటికి వస్తుండగా పూజారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకుంటున్నాం. ప్రసాదం పూజారి ఇలా వేస్తారనమాట, పైనుంచి ఇలా టచ్ చేయకుండా. ఇక్కడ అన్ని గుడుల్లో ఇలానే వేస్తారు. ప్రసాదం అంటే ఏమో అనుకుంటారేమో, 2 పువ్వులు కొంచెం గంధం. ఇదే ప్రతి గుడిలో ఇచ్చే మ్యాండేటరీ ప్రసాదం అనమాట. ఈ ప్రసాదం తీసుకొని మనం అయితే నదీ తీరం వైపు వెళ్తున్నాం. నదీ తీరం వైపు ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడున్న ఈ ప్లేస్ అంతా మీకు చూపించడం కోసం. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఇక్కడ మనం బలితర్పణాలు ఇస్తూ ఉంటారు. బలితర్పణం అంటే పిండం పెడుతూ ఉంటారనమాట చనిపోయిన వాళ్ళకి. ఇది అలాంటి ప్లేస్. మేము మా మావయ్య గారి బలితర్పణం ఇక్కడే చేపించాం అనమాట. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు ఒక మంచి బూస్టప్ వస్తుంది. లైక్ చేయడం